ప్రార్థన పత్రిక బుధవారం 10/7/2024. పరిశుద్ధాత్మచే నింపబడుట అనగా ఏమిటి? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మచే నింపబడుట అనేది మీపై మరియు మీ జీవితంపై వచ్చే దేవుని శక్తి. అయితే పరిశుద్ధాత్మచే నింపబడుటను ఆస్వాదించడానికి మీరు చూడవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. మొదటిది, ఇది కేవలం పరిశుద్ధాత్మ యొక్క శక్తి మాత్రమే. అందుకే మీరు పరిమిత ఏకాగ్రత కోసం ఆరాధించాలి. అది కేవలం విశిష్టతను చూసే ఎంపిక చేసిన ఏకాగ్రత మరియు పునర్సృష్టి యొక్క వరం అయిన ఏకాగ్రత. రెండవది, అది సింహాసనం యొక్క శక్తి. ఇది సింహాసనం యొక్క 9 ఆశీర్వాదాలు పొందే శక్తి మరియు 3 యుగాల సాక్షిగా మారింది. మూడవది, ఇది ప్రపంచ మార్పు యొక్క శక్తి. ఇది పెంతెకొస్తు రోజున వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-47 వచనాలు. మీరు ఆరాధన సమయంలో ముఖ్యమైన ప్రార్థనలు చేయాలి మరియు తర్వాత స్పష్టమైన సమాధానాన్ని పొందండి. ఇలాగే కొనసాగితే ప్రపంచాన్ని మార్చే శక్తి బయటపడుతుంది. ఆదిమ సంఘము ప్రజలకు జరిగిన పరిశుద్ధాత్మ కార్యాలు పౌలుకు సంభవించాయి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1-4, 16వ అధ్యాయం 6-10, 19వ అధ్యాయం 1-7. ఆ తర్వాత గత యుగాలుగా దాచబడిన దానిని దేవుడిచ్చాడు. రోమపత్రిక 16:25-27. మీరు పరిశుద్ధాత్మ నింపడాన్ని ఆస్వాదించినప్పుడు మీరు తప్పక చూడవలసిన 3 అంశాలు ఉన్నాయి. 1. పరిశుద్ధాత్మను నింపడం మరియు మీతో కలకాలం ఉండేలా పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపుదామని యేసు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనం. జీవము యొక్క నియమము మనలను పాప మరణ నియమము నుండి విడుదల చేసింది. రోమపత్రిక 8:2. పరిశుద్ధాత్మ ద్వారా తాను ఎల్లప్పుడూ మీతో ఉంటానని యేసు చెప్పాడు. అందుకే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క పూర్తి శక్తి మీపై కొనసాగాలి. 2. పరిశుద్ధాత్మ నింపుదల మరియు ప్రార్థన. పరిశుద్ధాత్మ శక్తి స్థాపించినప్పుడు మీ ఆలోచనలు, భావాలు, ప్రణాళికలు, మొండితనం మరియు ఆలోచనలు మార్చబడతాయి. చెడును కొనసాగించిన తనకు క్రీస్తును ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని సువార్తికుడు పౌలు ఒప్పుకున్నాడు. రోమపత్రిక 7:24-25. దీనిని గ్రహించడంలో ప్రార్థన మీకు సహాయం చేస్తుంది. నిజంగా ప్రార్థన చేయడం ద్వారా పెద్ద సమస్యలు గొప్ప సమాధానాలు అవుతాయి. 3. పరిశుద్ధాత్మ మరియు ప్రపంచం యొక్క నింపుదల. మీరు ప్రపంచానికి భయపడకూడదు. ప్రభు వాక్యము నీ పాదములకు దీపము, నీ మార్గములకు వెలుగు. కీర్తన 119:105. మోసపోకుండా దేవుడు అంగీకరించే ఆరాధనకు ఇవ్వడానికి మీరు మొదట మీ చుట్టూ ఉన్న వారితో రాజీ పడాలి. మత్తయి సువార్త 5:23-24. క్రీస్తు చేతి నుండి ఏ శక్తి మిమ్మల్ని వేరు చేయలేదని మీరు నమ్మాలి. అది పరిశుద్ధాత్మ నింపడం తప్ప మరొకటి కాదు. రోమపత్రిక 8:31-39. మీరు ఆత్మ అగ్నిని ఆర్పివేయకూడదు. 1 తెస్సలోనికీయులు 5:19. లేదా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎఫెసీయులు 4:30. అదనంగా మీరు మీ స్వంతమైన వాటిని తీసివేయాలి. మీ ఆలోచనలు మార్చుకోండి. దేవుని వస్తువులను వెతకండి మరియు అన్నిటినీ అతని ఆధీనంలోకి తెచ్చే నామము. ఫిలిప్పీలు 3:8-21. ఆనందించండి. గలతీ 2:20. ఉడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, అన్నిటినీ తన ఆధీనంలోకి తీసుకువచ్చే నామమును నాకు దయచేసినందుకు వందనము. లోకంచే మోసపోకుండా నన్ను నా చర్చిని మరియు నా క్షేత్రం రక్షించుకోవడానికి దయచేసి పరిశుద్ధాత్మ నింపడం మరియు ప్రార్థన యొక్క రహస్యాన్ని ఆస్వాదించడానికి నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.